తర్వాత అదే చూసుకుంటే 2021లో ఆ 16 ఒకేసారి 38కి జంప్ అయిందండి. అంటే 200% పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏమవుందంటే ఎక్కడైతే 2021లో ఈ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీల యొక్క ఓటర్లని మన బీజేపీ వాళ్ళు చీల్చుకోవడం జరిగి 38% వచ్చింది. 38%లో 77 సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూసుకుంటే ఏమవుతుందంటే మనకు మన మమతా బెనర్జీ గారు ఆమె సాయశక్తుల పోలీసులు కానీ వాళ్ళ గూండాలను కానీ ఉపయోగించి క్యాప్చరింగ్ చేసుకోవటం కానీ బూత్ క్యాప్చరింగ్ కానీ రిగ్గింగ్ కానీ చేయడానికి సాయశక్తులా ప్రయత్నించారండి. వీటిని అడ్డుకోవడానికే సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు సుమారు 2 లక్షల మందిని 2 లక్షల మందిని మన సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు ఇక్కడ దించడం జరిగింది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం రాజ్యాంగం యొక్క మొదటి విధి. ఆ రాజ్యాంగ విధి ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 లక్షల మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి మీరు చూస్తే అంటే ఆమె మన మమతా బెనర్జీ యొక్క డిక్టేటర్షిప్కి ఉదాహరణ మీరు చూశారో లేదో, ఒక పోలింగ్ బూత్లో బీజేపీ మీద స్టిక్కర్ అంటించేసి అంటే వాళ్ళకు ఓటేయకుండా అంత నిరుంకసంగా జరిగిందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎలా జరిగింది. ఇంకొన్ని చోట్ల అయితే పోలీసులే ఓటర్లను భయపెట్టి మన టీఎంసీకి ఓటేని చెప్పి ఓటర్లను భయపెడుతున్నారు. అంటే ఈ రకంగా ఆమె సాయశక్తులు అంటే ఈసారి బీజేపీ అంచులంచులుగా 4% 16 38కి వచ్చింది. ఈసారి 38గా 60% అయిద్దనే ఒక భయంతో ఆమె అధికారం కోల్పోద్దనే భయంతో ఆమె చేయలేని పనులన్నీ చేసిందండి. ఇంకోటి చూసుకుంటే ప్రతిసారి మీరు 2011లో ఎప్పుడైతే ఆమె అధికారంలో వచ్చిన వెంటనే సిపిఎం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లీడర్లను లేకుండా చేశారు. సుమారు 700 మందిని వాళ్ళ సిపిఎం కాంగ్రెస్ వాళ్ళని చంపడం జరిగింది. అంటే ఇదేంటంటే లాంగ్ టర్మ్లో అంటే మనకి వ్యతిరేకంగా మాట్లాడే వాయిస్ ఉండకూడదు అనేది ఆమె 2011 నుంచే స్టార్ట్ చేసింది. అంచెలంచెలుగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఉదాహరణకి 2020 ఎలక్షన్లో సుమారు ఒక 200 మంది 300 మంది మెయిన్ లీడర్లను ఫోకస్ చేసి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని సెకండ్ క్యాడర్ డెవలప్ కాకుండా సెకండ్ క్యాడర్లో సుమారు మొన్న 21 ఎలక్షన్లో కూడా సుమారు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ టైంలో చనిపోయారు. అది ఆమె యొక్క డిక్టేటర్షిప్కి నిదర్శనం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు ఎవరైతే ఏ సెకండ్ క్యాడర్ అయితే మళ్ళా రేపు పొద్దున మనకి నెక్స్ట్ ఎలక్షన్లో అడ్డమైంది దానివల్ల సుమారు 300 నుంచి 500 మందికి వారికి చంపడం జరిగిందండి. అంటే ఆమె నిరుంకస పాలనకి ఇదొక నిదర్శనం. ఇంకోటి చూస్తే ఎస్ఐఆర్ని పూర్తిగా వ్యతిరేకించింది. మనం ఎస్ఐఆర్ కనుక అక్కడ జరగబోతే ఈ 2026లో ఆమె గెలిస్తే కొన్నాళ్ళు పోతే మనం వెస్ట్ బెంగాల్ అనమండి బంగ్లాదేశ్ అంటాం. మహా బంగ్లాదేశ్ అనాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళని అంతగా ఎంకరేజ్ చేసింది. దానికి ఉదాహరణ కూడా మొన్న ఈ బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ రేపొద్దున బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మనోళ్ళందరినీ తరివేస్తారు, మనోళ్ళకి చాలా ఇబ్బంది కలిగిద్ది, మన మీద సంక్షోభం వస్తుందని చెప్పి ఆయన పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్లో మన మమతా బెనర్జీ గారు